సాధారణంగా ఏమని చెప్తారంటే స్కూల్లో వాటిలో గాలి చెట్ల వలన పడుతుందని చెప్తారు. గాలి పడుతుందండి, చెట్లుంటే చెట్ల వలన గాలి పడుతుంది. కానీ గాలి చెట్ల వలన పుట్టదు. చెట్లు లేని చోట కూడా ఏముంటది? పెద్ద పెద్ద అరణ్యాలు ఉంటాయి, ఎడారులు, వేల ఎకరాల్లో ఎడారులు, ఇసుక, ఒక్క మొక్క కూడా కనపడదు అక్కడ. కానీ అక్కడ ఏమేస్తుంటది? గాలి వేస్తుంటది. మరి చెట్ల వల్ల పుడితే చెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ? గాలి చెట్ల వలన పుట్టదు. గాలి వేయడం వల్ల చెట్ల కొమ్మలు అవుతాయి తప్ప గాలి చెట్లలోంచి రాదండి. మరి గాలి ఎలా పుడుతుంది? బైబిల్ అడుగుదని చెప్తుంది. హోషేయ గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం. నిజముగా ఎఫ్రాయిము తన సహోదరులలో అయితే తూర్పు గాలి వచ్చును, యెహోవా పుట్టించు గాలి. గాలి ఎవరు పుట్టించారంట? ప్రకృతిలో ఏదైనా దేవుడు పుట్టిస్తేనే వస్తుంది, అందులో గాలి కూడా. ఒక పాయింట్ మనకు అర్థమైంది. గాలిని ఎవరు పుట్టించారు? దేవుడు పుట్టిస్తే వచ్చింది. చెట్ల వలన గాలి పుట్టిస్తుందని చెప్తున్న మాట తప్పు. దేవుడు పుట్టించాడు గాలి.